నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఆదిశీలన్ గారి నాయకత్వం, ఆదిశీలన్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్. రాపేట బట్టుబుచ్చన్న మావిన్లో నేటి ప్రాంతం నుండి చింతకుంట మెట్పల్లి రోడ్కు ఆనుకొని రాజారాం తండకు గతంలో రాజారాం తండనే కాకుండా కచ్చరాల బాట మరియు కాలినడకన నడుస్తూ మానాల వరకు పోయేటటువంటి తోవ ఇది. అది గత 40 సంవత్సరాల కింద కాలినడకనే ఉండే, కాలినడకతో నడిచేటటువంటి పరిస్థితుల్లో ఉండే. కానీ అందరూ ఎమ్మెల్యేలు అయినరు, మంత్రులు అయినరు, ఎందరో ఏదో జరిగిపోయింది. కానీ ఇప్పటి వరకు దీన్ని పట్టించుకున్నటువంటి నాదులు లేకుండే. ఇది సుమారు ఇక్కడ నుండి అంటే ఈ రోడ్ నుండి తండ వరకు అంటే 4-4.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇంత పెద్ద రోడ్డు. అందులో కొంత గతంలో కుమ్రెడ్డి రాములు ఎమ్మెల్యే ఉన్నప్పుడు శాంతినగర్ ఒడ్డర కాలనీకి 1 కిలోమీటర్ మేర డాంబర్ రోడ్ ఉంది ఇదే రోడ్లో. కనుక కొంచెం తగ్గింది. కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇక్కడికి వెళ్ళి అది రాజారాం తండ వరకు 3,60,00,000 రూపాయలు 3,60,00,000 రూపాయలు పెట్టి శాంక్షన్ చేయించినటువంటి పెద్దలు ప్రభుత్వ వైపు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనాన్న గారికి, ఇక్కడి ప్రాంత రైతులం, రెండవది హరిజన ఇది రాజారాం తండ ప్రజల తరపున, చింతకుంట ప్రజల తరపున, మరియు ఇక్కడ భూషణరావుపేట నాయకత్వం కూడా ఉన్నది. భూషణరావుపేట తరపున మేమందరం కూడా ఈ శాంక్షన్ ఇప్పించినటువంటి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి ఇప్పుడు పాలాభిషేకం చేయడం జరిగింది. పాలాభిషేకం చేస్తూనే వారికి ప్రత్యేకంగా మా రైతుల నుండి మేము అందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కతలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామం నుండి రాజారాం తండా వరకు ఏదైతే గిరిజన సంక్షేమ నిధి నుండి రోడ్డు శాంక్షన్ చేయడం, 3,60,00,000 నిధులు, అలాగే ఏదైతే పెద్దలు ఆదిశీలన్న గారి సూచనల మేరకు మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు, అలాగే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన బట్టి విక్రమార్క గారు, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని కూడా ముందుకు తీసుకుపోయే రకంగా ప్రతి ఏరియాను డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క నిధులు కేటాయిస్తున్నారని చెప్పక తప్పదు. ఏదైతే ఈరోజు భూషణరావుపేట రైతుల ఆధ్వర్యంలో, గ్రామశాఖ ఆధ్వర్యంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, అలాగే లక్ష్మణ్ కుమార్ గారికి, బట్టి విక్రమార్క గారికి, పెద్దలు ఆదిశీలన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఎత్తు పల్లాలు తెలిసిన వ్యక్తి ఎక్కడ అభివృద్ధి చేయాలో తెలుస్తుంది. సమస్యలు తెలిసిన ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గంలో ఎన్నికైనప్పటి నుంచి ప్రతి ఏరియా తిరుగుతూ, అంతకుముందు కూడా తిరుగుతూ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అవన్నీ తెలుసుకున్న వ్యక్తి కాబట్టే అడిగింది అమ్మాయిని అన్నం పెట్టదు అన్నట్టు గత పాలనలో కూడా ఏ రకంగానైతే ఇవన్నీ సమస్యలు ఉన్నప్పటికీ తండాలను గ్రామ పంచాయతీలు చేసిండ్రు, కానీ ఆ తండాలను ఆదుకున్న పాపాన పోలేదు. ఏదైతే ఇప్పుడు పెద్దలు ఆదిశీలన్న గారు గెలిచినప్పటి నుంచి మొన్న పోతారంలో అక్కడ తండాకు 5,30,00,000 కానివ్వండి, ఇక్కడ ఇప్పపల్లి కాడ కానివ్వండి, అలాగే మొన్న కోనప్పూర్ నుంచి ఆ తండాకు కూడా ఈ భూషణరావుపేట రోడ్ నుంచి లింకుకు రైతులకు ఉపయోగపడుతుంది. అలాగే ఇట్లాంటిది దాదాపుగా మొన్న అయితే 10 కోట్లు, ఇప్పుడు ఒక 11 కోట్ల 22 కోట్ల వరకు కూడా ఈ యొక్క గిరిజన సంక్షేమ నిధి నుంచి ప్రతి ఒక్క ఈ యొక్క ఏరియాను ఆదుకొని నిధులు కేటాయిస్తున్నటువంటి పెద్దలు ఆదిశీలన్న గారికి మనందరం కూడా అండగా ఉండి ఇంకా ఎంతో అభివృద్ధి కూడా చేసుకోవాలని మన కత్లాపూర్ మండల గ్రామ రైతాంగానికి కానీ ప్రజలందరికీ కూడా సూచన. ఏదైతే పెద్దలు ఆదిశీలన్న గారు ప్రతి విషయంలోనూ కూడా అందరికీ అందుబాటులో ఉండి ఈ యొక్క సమస్యలు పరిష్కరిస్తూ ఈ యొక్క నిధులు కేటాయించడంలో ఎంతో గొప్పగా అని మనం అందరము చెప్పక తప్పదు. ఈ యొక్క రోడ్లు తొందరలోనే శాంక్షన్ ఇచ్చి టెండర్లు వేయించి తొందరగా ముగించేటట్టు చూస్తామని మండలి తరఫున తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్.
చేస్తాం.